మనం ఈరోజు కైనమాటిక్స్లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ 3 ఈక్వేషన్స్ ఆఫ్ 1D మోషన్ గురించి మేజర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏంది? నువ్వు ఏదైతే యాక్చువల్ పాత్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కవర్ చేస్తావో దాన్నే డిస్టెన్స్ అంటారు. ఇక్కడైతే డయాగ్రామ్లో 3 పార్ట్స్ ఉన్నాయి. S2Pకి X, Z, Y మూడింటిని కూడా డిస్టెన్స్ అని అంటాం. మరి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా ఏంటంటే, నువ్వు డిస్ప్లేస్మెంట్ తీసుకున్నట్టయితే ఆ మూడిట్లో ఏదైతే షార్టెస్ట్ ఉంటుందో, ఇప్పుడు ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి 100 పాత్ లైన్ ఉండొచ్చు. దాంట్లో ఏదైతే ది స్మాలెస్ట్ పాత్ ఉంటుందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలంటే కింద సర్కిల్లో మూవ్ అయ్యే బాడీ అయితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఏ టు బి అనే పాయింట్, ఏ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాడు వీడు. మీరు తీసుకుంటే ఏ టు బికి వెళ్ళడానికి ఆర్క్ ఉంది, ఒక ఆర్క్, సర్క్యులర్ ఆర్క్. దాని డిస్టెన్స్ వచ్చేసి r ఇంటూ π/2. సో ఏ టు బి వాడు కవర్ చేసిన డిస్టెన్స్ πr/2. డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఏ టు బికి ఒక షార్టెస్ట్ లైన్ నువ్వు గీసావనుకో, అది పైథాగరస్ ట్రయాంగిల్ అయిపోద్ది. అప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అంటే దాని యొక్క డిస్టెన్స్ ఎంత అయిద్దంటే హైపోటెనస్ సైడ్ది √r² + r² √2r అయిపోద్ది. సో నువ్వు ఏ టు బికి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాత్స్ గీసుకోవచ్చు, కానీ దాంట్లో షార్టెస్ట్ పాత్ మాత్రం √2r. ఏ టు బి అనేది ఒక డిస్టెన్స్ పాత్, ఆ డిస్టెన్స్ పాత్ వాల్యూ πr/2. డిస్ప్లేస్మెంట్ మాత్రం ఒకటే ఉంటుంది, √2r. డిస్టెన్సెస్ ఎన్నైనా ఉండొచ్చు, నువ్వు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ √2r కూడా దానికి ఒక డిస్టెన్స్ పాతే, కానీ అది షార్టెస్ట్ పాత్ ఉన్న అన్నిట్లో. సో అది అందుకు డిస్ప్లేస్మెంట్ అయిపోద్ది. సో ఇప్పుడు నువ్వు ఆ ఏ టు బికి ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసావు కదా, ఆ డిస్టెన్స్ని టైంతో భాగిస్తే, ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైంతో, అంటే ఏ టు బికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోలేవుగా, ఒక టైం లోపల వెళ్తావు. సో ఆ డిస్టెన్స్ బై టైంని క్యాలిక్యులేట్ చేస్తే నీకు వచ్చేది స్పీడ్. నాకు అట్లా కాదండి, ఏకి బికి మధ్యలో నేను ఎన్నో టైప్స్ ఆఫ్ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. మీరు కనుక్కునేది యావరేజ్ స్పీడ్ అయిపోద్ది. నాకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్పీడ్ కావాలి అంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. సో ds/dt అనేది దానికి పర్టికులర్ ఫార్ములా. అట్లే డిస్టెన్సే కాదు, డిస్ప్లేస్మెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఏ టు బికి వెళ్ళావు, డిస్టెన్స్ ఏందిరా అంటే πr/2 అంటున్నావు. డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే √2r అంటున్నావు. స్పీడ్ ఏంటి అంటే πr/2 ఉంది కదా, ఇంటూ 1/t, ఆ టైంని క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చేది πr/2t అంటాం. మరి వెలాసిటీ అంటే ఏంటంటే, నువ్వు డిస్టెన్స్కి ఎలాగైతే స్పీడ్తో చేస్తున్నావో క్యాలిక్యులేషన్స్, సేమ్ వెలాసిటీ అంటే ఆ పర్టికులర్గా డిస్ప్లేస్మెంట్ బై టైం, ఎంత టైంలో కవర్ చేసింది అనేది. ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి √2r, టైం వచ్చేసి t. సో √2r/t అనేది వెలాసిటీ. ఏ టు బి కాదు, నేను ఏ టు సి కనుక్కుంటా అని చెప్తావు. ఏ టు సి అయితే డిస్టెన్స్ ఏమవుద్ది, యాంగిల్ వచ్చేసి π, రేడియస్ వచ్చేసి r, πr అయిపోద్ది. స్పీడ్ వచ్చేసి πr/t అయిపోద్ది. డిస్ప్లేస్మెంట్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు సి డయామీటర్ అయిపోద్ది, 2r అయిపోద్ది. సర్కిల్ యొక్క డయామీటర్ అయిపోద్ది. వెలాసిటీ వచ్చేసి ఆ 2r/t అయిపోద్ది. ఇప్పుడు ఇదే మ్యాజిక్ ఇక్కడ. ఏ టు బికి వెళ్ళినప్పుడు నీకేమొచ్చింది, డిస్ప్లేస్మెంటు √2r వచ్చింది. ఏ టు డికి వెళ్ళినప్పుడు కూడా నీకేమొచ్చింది, √2r వచ్చింది. ఏ టు డికి నువ్వు ఎన్ని పాత్రలు వెళ్ళొచ్చు, 2 పాత్రలు వెళ్ళొచ్చు. ఏ టు డికి డైరెక్ట్గా, ఏ టు బి, బి టు సి, సి టు డికి ఇంకో విధంగా వెళ్ళొచ్చు. సో ఏ టు డికి వచ్చేసరికి డిస్టెన్స్ ఏమైద్ది, 3πr/2. డిస్ప్లేస్మెంట్ ఏమైద్ది, πr/2, సారీ √2r అయింది. సో దీన్ని బట్టి మీ పాత్లో మీ ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి డిస్ప్లేస్మెంటు ఒక్కటే ఉంటుంది, డిస్టెన్స్లు మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ తిరిగాడు, ఒక సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి 3πr/2 అయిపోయింది డిస్టెన్స్ ఏ టు డికి. సర్కిల్ మొత్తం తిరిగి డి దగ్గరికి వచ్చేసరికి, కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత, √2r.
రెండో సర్కిల్ తిరిగి మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏమైంది, పై ప్లస్ 3πr/2 అయిపోద్ది, అంటే 7πr/2 అయిపోద్ది. బట్ నీకు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత, √2r. సో అలాగా డిస్ప్లేస్మెంట్ అనేది ఒక పర్టికులర్ మాత్రమే ఉంటుంది ఏ రెండు పాయింట్స్కైనా. డిస్టెన్స్ మాత్రం ఎంతైనా ఉండొచ్చు. సో అలా స్పీడ్ అనేది డిస్టెన్స్కి, వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ఫుల్ సర్కిల్ తిరిగావు నువ్వు, డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఏ టు ఏ దగ్గరికి వచ్చావు కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అంటాం. సో వెలాసిటీ ఎంత అంటే ఆ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అండి. టోటల్ డిస్ప్లేస్మెంట్ 0, సో టోటల్ యావరేజ్ వెలాసిటీ 0 అయిపోతుంది. బట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ మాత్రం 0 కాదు. 0 కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ బై ఇన్స్టాంటేనియస్ టైం అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఒక డిస్ప్లేస్మెంట్ కవర్ చేసి ఉంటావు నువ్వు. ఆ డిస్ప్లేస్మెంట్ బై ఆ చిన్న టైం ఇంటర్వెల్ వెళ్ళే వెలాసిటీ అంటే దానికి యావరేజ్ వెలాసిటీకి అసలు సంబంధం లేదు. యావరేజ్ వెలాసిటీ ఎంతైనా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు, నెగిటివ్లో అయినా ఉండొచ్చు, పాజిటివ్లో అయినా ఉండొచ్చు. కానీ ఫుల్ సర్కిల్కి యావరేజ్ వెలాసిటీ ఎప్పటికైనా 0. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ 0 కావచ్చు, కాకపోవచ్చు, అది మేజర్ పాయింట్ కాదు. ఎందుకంటే ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు మాత్రమే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ 0 అవుతుంది. ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఆ సెకండ్కి ముందు కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది కదా, ఏ నుంచి ఆ పాయింట్కి ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ 0 కాదు కదా, కొద్దిగా డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు కదా, కొద్దిగా 1 సెకండ్, ఒక మిల్లీ సెకండ్ ముందు. సో ఆ చాలా తక్కువ డిస్టెన్స్పై చాలా తక్కువ టైమే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అది 0 కావాల్సిన అవసరం లేదు. కానీ ఎంటైర్ సర్కిల్ రొటేట్ అయినప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ మళ్ళీ ఏ నుంచి ఏ దగ్గరికి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అయిపోద్ది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ 0 కాదు, యావరేజ్ వెలాసిటీ 0 అయిపోద్ది. సో మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వై యాక్సిస్లో డిస్టెన్స్ని, ఎక్స్ యాక్సిస్లో టైంని తీసుకుంటే మనకు తెలుసు tan θ = y/x. స్లోప్ అంటే ఆ డిస్టెన్స్ పై టైం అయిపోద్ది. అదేంటంటే వెలాసిటీ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైము, వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ. ఒక్కొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు తీసుకుంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వస్తుంది. కానీ వీటి గ్రాఫ్ యొక్క ఏరియా ఏమైంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ స్లోప్ అని ఇస్తే y/x, ఏరియా ఇస్తే x × y, x × y. అక్కడ x × y అంటే ఏంది, v × t ఆర్ t × v ఏమైద్ది, డిస్టెన్స్ అయితే. సో డిస్టెన్స్ = వెలాసిటీ × టైం, అలా అయిపోద్ది. జెర్క్ అనేది నెక్స్ట్ ఒకటి వచ్చింది, అదేంటంటే యాక్సలరేషన్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ. వీటి గ్రాఫ్ యొక్క స్లోప్ మీకు ఆల్రెడీ తెలుసు, యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే టోటల్ వెలాసిటీ బై టోటల్ టైంని యాక్సలరేషన్ అంటాం. మళ్ళీ ఈ యాక్సలరేషన్లో కూడా ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్. పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలంటే ఇన్స్టాంటేనియస్, ఓవరాల్ కనుక్కోవాలంటే ఓవరాల్ యాక్సలరేషన్. సో ఆ యాక్సలరేషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది జెర్క్. అసలు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జెర్క్ గురించి మేజర్గా మీరు యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, స్పీడ్ అని తీసుకోండి. ఇందులో కూడా మేజర్గా డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి. డిస్టెన్స్, స్పీడ్ అనేది మనం చాలా తక్కువ విషయాల్లో మాత్రమే వాడతాం. సో ఇప్పుడు మనం 3 ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో dx/dt = v, dv/dt = a. మనం పైన డిస్కస్ చేసుకున్న థింగ్స్ నుంచి వచ్చిన 2 ఈక్వేషన్స్ ఇవి, 1, 2. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే dx/dt = v. ఏదైనా ఇప్పుడు ఇలాంటి ఒక ఫామ్ dx/dt అనే ఒకటి ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ కనుక్కోవాలన్నా, టైంని కనుక్కోవాలన్నా ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే అవి చిన్న వాల్యూస్, dx అనేది స్మాల్ వాల్యూ, dt అనేది కూడా స్మాల్ వాల్యూ. సో అవి రెండింటిని 2 డిఫరెంట్ సైడ్కి తీసుకెళ్ళి 2 సైడ్లు ఇంటిగ్రేట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే v ఉంది. ఇప్పుడు v అనేది టైం మీద డిపెండ్ అయిపోద్ది, టైంతో మారుతుంది v. ఇప్పుడు dx = v × dt అని రాసి నువ్వు ఇంటిగ్రేట్ చేసావు అనుకో, x అనేది ఏం లేదు, x అయిపోద్ది. కానీ v అనేది ఏమైద్ది, t మీద డిపెండ్ అవుతుంది. కానీ ఎలా డిపెండ్ అవుతుంది అనేది మనకు తెలియదు v అనేది. సో ఇంటిగ్రేట్ చేయలేము మనం దాన్ని. సో వీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ t రాసుకొని ఆ తర్వాత tతో ఇంటిగ్రేట్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే dv/dt = a. మీకు ముందే చెప్పాను నేను, dv = a × dt అయిపోతే a అనేది ఇక్కడ అన్నిట్లో కాన్స్టెంట్ అనేసి, అప్పుడు ఏమైంది, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అయిపోతే a × dt ఇంటిగ్రేషన్ ఏమో, a అయితే కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయటకు వెళ్ళిపోద్ది, ఇంటిగ్రల్ dt అయిపోద్ది.
ఇంటిగ్రల్ డిఎక్స్కి ఎక్స్ అయిపోయినట్టు ఇంటిగ్రల్ డిటీకి టీ అయిపోద్ది. సో ఏ ఇంటూ టీ ఇంటిగ్రల్ డివి వి అయిపోద్ది. వి అంటే ఇనిషియల్ వాల్యూస్ టు ఫైనల్ వాల్యూస్ మనం పెట్టాలి ఇంటిగ్రేషన్లో. టైంకి 0 to టీ కాబట్టి టీ మైనస్ 0 టీ అయిపోద్ది. ఇక్కడ మాత్రం యూ టు వి ఇనిషియల్ వెలాసిటీ ఏదో ఒకటి ఉందనుకుంటే ఫైనల్ వెలాసిటీ వి అనుకుంటే వి మైనస్ యూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అయిపోద్ది. సో వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు వి అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉంది. సో దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టేయచ్చు. సో డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. యూ అనేది ఇనిషియల్ వాల్యూ, అదొక కాన్స్టెంట్ వాల్యూ, యాక్సలరేషన్ అనేది ఒక కాన్స్టెంట్. సో డిఎక్స్ని ఒక పక్క పెట్టుకొని డిటీని అవతలికి పంపించి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో డిటీ ఇంటూ యూ కాన్స్టెంట్ వాల్యూ యూ కాబట్టి ఇంటిగ్రేషన్ లోపల డిటీ ఉంటుంది. ఇంటిగ్రల్ డిటీ టీ అయిపోద్ది. ఇంటిగ్రల్ ఏటీ ఇంటూ డిటీ ఉంటుంది. ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ కూడా బయటకు వచ్చేసింది. ఇంటిగ్రల్ టీ ఇంటూ డిటీ అవుద్ది. సో ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమో x²/2 అయిపోయినట్టు ఇంటిగ్రల్ టీ ఇంటూ డిటీ కూడా t²/2 అయిపోద్ది. సో ఎక్స్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది. సో థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. దీంట్లో మనకు విఏఎస్ 3 టర్మ్స్ ఉన్నాయి. కానీ మీకు తెలిసిన ఈక్వేషన్లో dv/dt ఈజ్ ఈక్వల్ టు a అనేది ఒకటే ఉంది. అంటే మనకు టైం పోయి డిస్టెన్స్ రావాలి. సో దానికోసమని dv/dx ఇంటూ dx/dt మళ్ళీ dx క్యాన్సిల్ చేస్తే dv/dt వస్తుంది. సో దీన్ని బట్టి dv/dx ఇంటూ dx/dt dx/dt అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో రాసుకోవచ్చు. అప్పుడేమవుద్ది నీకు వెలాసిటీలో ఎక్స్లో యాక్సలరేషన్లో మనకు కావాల్సిన వాటిల్లోనే వస్తుంది వాల్యూ. సో dv ఇంటూ వీని ఒక సైడ్ పెట్టుకొని యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఎక్స్తో ఇంటిగ్రేట్ చేసేయండి. యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి యాక్సలరేషన్ బయటికి తీసి ఇంటిగ్రల్ డిఎక్స్ చేయండి. ఇంటిగ్రల్ డిఎక్స్ వచ్చేసరికి ఎక్స్ అయిపోద్ది. డివి ఇంటూ వి వచ్చేసరికి v²/2 అయిపోద్ది. సో ఇనీషియల్ వెలాసిటీ టు ఫైనల్ వెలాసిటీ పెట్టాలి కాబట్టి క్యాపిటల్ v² మైనస్ స్మాల్ u²/2 ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ అయిపోద్ది. v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2ax అయిపోద్ది. ఇలా 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ని డెరైవ్ చేయొచ్చు 1D మోషన్లో.